ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను ఆశీర్వదించండి. మా ఇంటికి ఎందుకు వచ్చావు? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తారనుకుంటే మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అంటారేంటి? ఇలా సడన్ గా వచ్చావు, అందరికీ ఒక క్లారిటీ కావాలి కదా. నేనెందుకు వచ్చానో చెప్తాను. నాకు పరిచయం లేని వారిని కాస్త నాకు పరిచయం చేస్తావా అక్క? షూర్ షూర్. ఇతను పెద్ద బావ రాధాకృష్ణ గారు, పెద్దక్క లావణ్య. నమస్తే బావగారు. నమస్తే అక్క. ఇక మిగిలిన వాళ్ళందరూ నీకు పరిచయస్తులే. అవును, మీరు జాతరకు రాలేదేంటక్క? మాకు కొంచెం వేరే పనులు ఉండడం వల్ల రాలేకపోయాం. ఓ అవునా? ఇప్పుడు మేం చూస్తోందంతా నిజమా కళ అన్నట్టుంది. నేను రావడం నిజమే అత్తమ్మ గారు, కల కాదు. పెళ్లికి 15 రోజుల సమయం ఉంది. ఇప్పుడెందుకు వచ్చిందో అడగండి అత్తయ్య. మాతో మాట మాత్రం చెప్పకుండా ఇలా ఎందుకు వచ్చావమ్మా? పెళ్లి వరకు నా అత్తారింట్లోనే ఉన్నాను, వచ్చాను. అలా ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? కాబోయే కోడల్నే కదా. అయితే మాత్రం ఒక పద్ధతి అంటూ ఉంటుంది కదమ్మా. పద్ధతిగానే వచ్చాను కదా. తప్పనిసరి పరిస్థితిలో అవని మీ పెళ్లికి మాట ఇచ్చింది. అలాగని ఇప్పుడే వచ్చి ఉండిపోతాను అంటే ఎలా? అయినా మీ అమ్మ నిన్నెలా పంపించింది? నేను మీ అమ్మతోనే మాట్లాడతాను, నువ్వు బయలుదేరు. చెప్పింది నీకేనమ్మా, వినిపించలేదా? కాబోయే కోడలికి మర్యాదలు చేస్తారనుకుంటే మొహమాటం లేకుండా బయటకు పొమ్మంటారేంటి? మా ఇంటికి కొన్ని ఆచార కట్టుబాట్లు ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వస్తాను అంటే కుదరదు. ముందు నువ్వు బయటికి నడు. ఈ విషయం తెలిసిందంటే 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. నువ్వు వెళ్ళమ్మా. అలా మాట్లాడుతున్నారేంటత్తయ్య? నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది లేదా? మరి ఏముంది? మీరు మా ఇంటికొచ్చి పెళ్లికి ముందు మా ఇంట్లో కొన్ని రోజులు ఉందో కాని రామ్మ అని నన్ను తెచ్చి 6 నెలలు పైగా పెట్టుకున్నారు. అప్పుడేమయ్యాయి ఈ ఇంటి పద్ధతులు? మీ ఇంటికి నేను సరిపోతానా లేదా అని నన్ను రకరకాల పరీక్షలు పెట్టి చూశారు. అప్పుడేమయ్యాయి మీ కట్టుబాట్లు? నేను శ్రీకర్ని పెళ్లి చేసుకుందామనొచ్చి కృష్ణని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడేమయ్యాయి ఈ ఇంటి పరువు, ప్రతిష్ట, గౌరవం, మర్యాద? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.